తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇగో పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మనుషుల యొక్క దుష్ట ఆలోచనల నుండి, దుష్ట తలంపుల నుండి నన్ను తొలగించి కాపాడుచున్నందుకే మీకే స్తుతి. నీవు నన్ను చెయ్యి పట్టుకుని ఎత్తి కాపాడితివే, మీకే స్తోత్రం. జిగటగల దొంగ ఊబులో నుండి నన్ను పైకెత్తినందుకే మీకే స్తోత్రం. మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడా, మీకే మహిమ. క్షేమకాలమును మరణకాలం నుండి నన్ను తప్పించినందుకే మీకే స్తుతి. నా ప్రాణమును పాతాళం నుండి లేవదీసినందుకే మీకే స్తోత్రం. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించినందుకే మీకే మహిమ. నా ప్రాణమును మరణము నుండి తప్పించినందుకే మీకే స్తుతి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచినందుకే మీకే స్తోత్రం. నా పాపములు మూయబడినందుకు మీకే స్తుతి. నా పాపములకు ప్రాయశ్చిత్తము నొందితివే, మీకే స్తోత్రం. నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు ప్రభా, నీకే మహిమ. నీవు వీపు వెనక తట్టుకు నా పాపములన్నిటిని పారవేసితివి దేవా, మీకే స్తుతి. నా దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో అలంకరించితివి దేవా, మీకే స్తోత్రం. నీ దోషములన్నిటినీ నా దోషములన్నింటినీ క్షమించువాడా, నీకే మహిమ. నా ప్రాణమును విమోచించి ఉన్నావు, మీకే స్తుతి. ఆకాశమందు ఆశ్రయినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. మన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవునికి మీకే మహిమ. మనకు బలమును కీడమునైన ఉన్నటువంటి దేవునికి మీకే స్తోత్రం. మన సృష్టికర్త అయిన దేవునికి మీకే మహిమ. మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. మన పాపములను తుడిచివేసిన యాకోబు దేవునికి స్తోత్రం. మనము దినదినము ఆహారము అనుగ్రహించున్న దేవునికి మీకే మహిమ. నా గిన్నె నుండి పొర్లుచున్నది దేవా, నీకే స్తోత్రం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమల ఎంట వచ్చుచున్నందుకే మీకే మహిమ. నా కన్నులు ఎదుటనున్న నీ కృపకై మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్త, ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు నాయన. ఇదిగో తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్నాయినా ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలను మేము పాపం చేసి ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇక నా కీర్తన గ్రంథము 51లో మీరు సెలవిచ్చిన రీతిగా నా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము నాయన. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున తండ్రి, ఇక నాయన మా అతిక్రమలు తుడిచివేయమని అడుగుచున్నాం నాయన. మా దోషము పోవునట్లు మమ్మల్ని కడగమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మా అతిక్రమలన్నీ మీకు తెలిసే ఉండవు తండ్రి. మా పాపం ఎల్లప్పుడూ తండ్రి ఇక నాయన మా ఎదుటే ఉన్నది నాయన. మీకే కేవలం విరోధముగా మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. మీ దృష్టి ఎదుట మేము చెడుతనం చేసి ఉన్నాము నాయన. కావున ఆర్జించినప్పుడు నీవు నీతిమంతుగా అవపడదు తండ్రి. పరిశుద్ధుడా, ఇగో నాయన మీ సన్నిధిలో తండ్రి మా పాపములన్నిటికీ విముకుడవు కమ్మని, మా దోషములన్నింటినీ తుడిచివేయమని, నిశ్చోపుతో మా పాపములు పరిహరించమని, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, సమస్త దుర్నీతుల నుండి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. అన్యుల చేతుల్లో తండ్రి ఎందరో నాయన ఆయన నీ బిడ్డలు నలిగిపోతున్నారు నాయన. అటువంటి వారి నుండి విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా, బలత్కారుల చేతుల నాయన ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇదిగోనైనా బలత్కారుల చేతుల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుతున్నాం నాయన. అనేక మంది బిడ్డలు అనేక శ్రమల్లో ఉన్నారు నాయన. ఇకనైనా ఆ శ్రమల నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. నిజమే తండ్రి, నువ్వు శ్రమల నుంచి విడుదల దాయిచేసే దేవుడు నాయన. ఇదిగో ఐగుప్తు దేశంలో నాయన తండ్రి, ఇదిగోనైనా నీ బిడ్డలు వట్టి చాకరీతో తండ్రి శ్రమ పడుచుంటే తండ్రి వారి ప్రార్థన ఆలకించిన దేవుడవు నాయన. ఇదిగోనైనా మోషేని నిర్ణయించి తండ్రి, ఇకనైనా వాళ్ళ వట్టి చాకరి నుంచి వారి శ్రమల నుంచి విడిపించే దేవుడు నాయన. ఇదిగోనైనా నీ బిడ్డలు శ్రమల్లో ఉన్నటువంటి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నాయన. ఇగో తండ్రి, కీడు
నుండి తప్పించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. అయ్యా ఆపదలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేమందరము కూడా సాతానికి చోటు ఇవ్వకుండానట్లు నాయన మీ సహాయము దాయిచ్చండి ఆయన. మీ ఆత్మ సహాయం దయచండి. మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి ఆయన. విశ్వాసం అందు మమ్మల్ని స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఇక మరి ముఖ్యంగా తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడుగుడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభా యెహోవా ఇగో ఉదయమున మా కంఠస్వరం నీకు వినబడును గాక. ఉదయమున మా ప్రార్థన మీ సన్నిధిలో సిద్ధం చేసి కాచి ఉందుము నా రాజా. ఇగో తండ్రి మా వెన్నుబొమ్మలన్నీ నీవు ఆలకించి ఉన్న దేవుడవు నాయన. ఇక నైనా ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుము నేను మిమ్మల్ని విడిపించేదాన్ని సెలవిచ్చిన దేవుడవు నాయన. ఇగో తండ్రి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుడి నామము నిన్ను ఉద్ధరించునుగాక అని లేఖనము సెలవిచ్చినది కదా తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకుని అయినా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగుడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలని, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలని నాయన, తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకే నీవు వారి హృదయంలో సిద్ధపరిచితివి, చెవియొగ్గి వారి ప్రార్థన ఆలకించితమని నాయన లేఖనము సెలవిచ్చుచున్నది. అయ్యా 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 మీ సన్నిధిలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగుడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దాయచ్చండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ అక్కర్లో ఉన్నా ప్రతి బిడ్డని పేరు పేరున మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని బిడ్డల యొక్క అవసరాలు తీర్చమని నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యో తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా కుటుంబాలలో తండ్రి నాయన ఇక నేను ఒకరి రక్షణలోనికి వస్తే ఇంకొకరి రక్షణలోనికి రాలేనటువంటి ఎందరో కుటుంబంలో ఉన్నానైనా అటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి ఇక నేను వారి కుటుంబంలో అందరూ నాయన మారు మనసు పొంది తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయనట్లు అట్టి కృపను, అట్టి ధన్యతను దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇరుకు ద్వారము ప్రవేశించి నాశనము పో ద్వారం వెడల్పును ఆ దారి సంకుచితమై ఉన్నది, అందులో ప్రవేశించేవారు అనేకులని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. ఇక నైనా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఇంకనైనా రక్షణ మార్గంలో తండ్రి నాయన మీతో ఇరుకు మార్గంలో నడవటానికి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబానికి దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా నీవు దయాళుడు అయ్యా. అయ్యా అయ్యా ప్రభా క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు తండ్రి. ఇగోనైనా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇదిగోనైనా నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని తండ్రి యెహోవా ఇదే అనుకూల సమయం అని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణా సత్యమును బట్టి మాకు ఉత్తరం ఇవ్వయ్యా. అయ్యా మీతో పాటు నడిచే భాగ్యం మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇగో నాయన మీ సన్నిధిలో మేమందరము కూడా తండ్రి నాయన తండ్రి నిందారహితులను పరిశుద్ధులను బ్రతినట్లు నాయన పాముల వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటముగాను తండ్రి ఇక నేను ఆత్మానుసారుగా మేమందరం నడిచినట్లు సహాయం చేయండి అయినా. మాలో ఒకవేళ చేదైనా వేరేదైనా మా హృదయంలో మొలిచి ఉన్నా తండ్రి, దాగి ఉన్న పాపం ఏదైనా మా హృదయంలో ఉన్న పెరికివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మాలో స్వార్థమే కానీ, దురుద్దేశమే కానీ మాలో ఏది ఉండకుండానట్లు నాయన ఇగోనైనా మేము మా హృదయం శుద్ధిగా ఉండినట్లు సహాయం చేయండి అయినా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని సెలవిస్తున్నారు కదా లేఖనము తండ్రి. అట్టివారిగా ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా 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 తండ్రి ఇక నేను ప్రార్థన చేయకుండా ఏ ఆటంకాలు, ఏ దుష్టశక్తుల ఆటంకాలు కలిగించిన తండ్రి ఇప్పుడే ఆ దుష్టశక్తులను అన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామయ్యా. సహాయము చేయండి నాయన. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యమని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి నాయన. ఇగో తండ్రి మమ్మల్ని విశ్వాసం అంత అభివృద్ధిపరచండి అయ్యా. అయ్యా ఆవగింజంత విశ్వాసమైన మాకు లేదయ్యా తండ్రి. మమ్మల్ని విశ్వాసం అంత అభివృద్ధి పరచమని తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. కృపగల మహారాజా గొప్ప దేవ నాయన ఇగో నేను మీ సన్నిధి తోడించండి అయినా, మీ కృప తోడించండి అయ్యా. అయ్యా అయ్యా మేమందరము కూడా తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతినట్లు నాయన మాకందరికీ ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును దాయిచ్చండి అయ్యా. అయ్యా అయ్యా కూలి పని చేయించున్నటువంటి వారిని కానీ, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అధికారులే కానీ, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ నాయన, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నాయన, అటు స్టూడెంట్స్ని కానీ నాయన, ఇటు పనిచేస్తున్నటువంటి వారిని కానీ, పోలీస్ శాఖలో పనిచేసిన వారిని కానీ నాయన, శాసనసభ్యుల్లో ఉన్నటువంటి వారిని కానీ, అధికారులు కానీ, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రమును తండ్రి రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి ప్రజలను, జిల్లాలో నివసిస్తున్న ప్రతి ప్రజలను తండ్రి మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో
సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రతి కుటుంబములను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబంలో అందరికీ రక్షణ భాగ్యము దయచేయండి అయ్యా. అయ్యా మా దేశమునకు శాంతిని సమాధానాన్ని దయచేయండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి అధికారులనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా వారందరికీ మారు మనసును దయచేయండి అయ్యా. నీవే నిజమైన దేవుడని వారు గుర్తిరినట్లు తండ్రి వారందరి మనోనేతలు వెలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి కాపర్లకి సంఘ పరిచయం చేస్తున్నటువంటి వారి సంఘ కాపర్లకు సంఘస్థులకు తండ్రి ఇక నేను అనారోగ్యంతో ఎవరు బాధపడుతున్నా తండ్రి వారందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దాయిచ్చేయమని నాయన యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సాయంకాలం వారి గృహాలకు క్షేమకరం వచ్చినట్లు ఆశీర్వదించమని పనిపాట్లు వెలుచున్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో దీవించమని ఆశీర్వదించమని నాయన వారి పనిపాట్లో మీరు తోడయండి నాయన. వారి పనిపాట్లలో క్షేమకరం వారికి క్షేమము వారికి దయచేసి తండ్రి వారి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఎవరైతే నైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో ఆ బిడ్డల్ని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మేమందరము కూడా తండ్రి నాయన మీ చిత్తానుసారమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నట్లు నాయన మీ కృపా కాపుదల దాయిచ్చమని మీ దయరెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలనే కానీ ఇంటర్వ్యూ కొరకు వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని వారికి ఉద్యోగాలు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. వాక్యం మెరిగిన బిడ్డలను వారికి జతపరచండి అయ్యా. అయ్యా మీ చిత్తానుసారమైన జీవితాలు కలిగి ఉన్నట్లు నాయన మీ కృప కాపుదల దాయిచ్చేయమని తండ్రి మీ మెండైన దీవులతో నింపమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలకు అందరికీ నాయన మీ కృప కాపుదల దాయిచ్చండి అయ్యా. అయ్యా వారి చదువుల విషయంలో మీరు సహాయం చేయండి అయ్యా. వారి జ్ఞాపక శక్తి విషయంలో మీరు కృప చూపించండి అయ్యా. అయ్యా మీ వారి హృదయమందు తండ్రి మీ వాక్యమును భద్రపరిచి వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు నాయన ఇగో తండ్రి వాక్యము మా పాదములకు దీపమై ఉన్నదని వారు గుర్తిరినట్లు నాయన అట్టి కృప అట్టి ధన్యత దయచేసి నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచమని అవరుగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలను తండ్రి ప్రార్థన వినిచున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాలను తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని ఇక నేను ఈ పరలోకం కణాను ప్రయాణంలో నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఇదిగో నేనే ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.